పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేస్తూ బిజీగా ఉన్నాయి. అయితే టికెట్లు ఆశించి భంగపడిన అభ్యర్థులు రాత్రికి రాత్రి కండువా మార్చుకుని నిన్నటి వరకు తిట్టిన పార్టీలో చేరిపోయి టికెట్ దక్కించుకుంటున్నారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం లోక్సభకు పోటీ చేస్తున్న ప్రతి నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం మోదీ షా ద్వయం గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీ ఏదైనా పర్వాలేదు, అభ్యర్థి గెలుస్తాడు అంటే టక్కున టికెట్ ఇచ్చి బరిలో నిలుపుతోంది. గోడ దూకిన అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే బరిలో నిలుపుతున్న ప్రతి నలుగురిలో ఒకరు గోడదూకి వచ్చిన వారే. వివరంగా చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారని చెప్పుకోవచ్చు. కాగా బీజేపీ మొత్తం 9 జాబితాలను విడుదల చేసింది. మొత్తం 417 మంది అభ్యర్థులను ప్రకటిస్తే 116 మంది అంటే 28% మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో చాలా మంది నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో బీజేపీ కండువ కప్పుకున్నవారే. కనీసం 37 మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వారున్నారు. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ నుంచి 9 మంది, బీఎస్పీ నుంచి 8, టీఎంసీ నుంచి 7, బీజేడీ నుంచి 6, ఎన్సీపీ నుంచి 6, ఏఐఏడీఎంకే నుంచి 4 బీజేపీలో చేరారు. ఇక బీజేపీ గేమ్ ప్లాన్ విషయానికొస్తే మోదీ షాల ప్రధాన ఉద్దేశం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని, వలసలను ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయంగా ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను ఆకర్షిస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్ నేతలు మాత్రం ఇలాంటి వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్ సిట్టింగ్ ఎంపీ బికాజీ ఠాకోరేకు టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భార్య ఇటీవల బీజేపీలో చేరారు. ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ ఎప్పుడైతే రాజకీయంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలనుకుందో, అంటే 2000 సంవత్సరం నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారిని కూడా పార్టీలో తీసుకుంటోందని చెబుతున్నారు. అయితే చాలా వరకు ప్రస్తుతం టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా దీర్ఘకాలంగా వీరితో ప్రయోజనం ఉంటుందని మోదీ, అమిత్ షా భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ దీనిపై స్పందిస్తూ పార్టీ ప్రధానంగా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతుందన్నారు. ఎన్నికలు వేరు, పార్టీ వేరని సింగ్ వాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే గెలిచే అభ్యర్థిని బరిలో నిలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మంచి వారికి అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. అభ్యర్థి గెలిచేవాడైతే ఇతర పార్టీలోంచి వచ్చినా పర్వాలేదని పార్టీ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. 2014 తర్వాత 85% మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. అప్పుడు కూడా మోదీ షాల ద్వయం ఉంది. 2014, 2019 నుంచి 24 వరకు సుమారు 64 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే గుర్గావ్ ఎంపీ ఇంద్రజీత్ సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి 2014లో బీజేపీలో చేరారు. అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన దోమారియా గంజ్ ఎంపీ జగదాంబికా పాల్, కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జయంత్ పాండాలు ఆర్జేడీ నుంచి, బీజేడీ నుంచి వచ్చి 2019లో బీజేపీలో చేరారు. ఇక 2023లో లేదా 2024లో తీసుకుంటే సుమారు 33 మంది అభ్యర్థులు. ఉదాహరణకు అశోక్ తన్వార్, సీతా సోరెన్, నవీన్ జిందల్ 2 ఏళ్ల క్రితమే పార్టీలో చేరారు. దీర్ఘకాలం పాటు బీజేపీకి సేవలందించిన వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లిచ్చింది బీజేపీ అధిష్టానం.
ఇక మరికొందరున్నారు. ఉదాహరణకు మనేకా గాంధీని తీసుకుంటే ఆమె సుల్తాన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ ప్రధాని కాకముందే అంటే 2024లో ఆమె బీజేపీలో చేరారు. కొన్ని రోజుల పాటు జనతాదళ్లో ఉంది. అటు తర్వాత ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తర్వాత 2004లో బీజేపీలో చేరారు. ఇక ప్రముఖుల విషయానికొస్తే కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ను తీసుకుంటే ఆయన 2011 వరకు ఆయన అసోం గణ పరిషత్లో ఉన్నారు. అటు తర్వాత ఆయన బీజేపీలో చేరడంతో ఆయన దశ తిరిగింది. 2016లో ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు.